సో ఇప్పుడున్న యువత సమాజంలో ఎన్నో ఒడిదుడుకుల్లో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. చాలా క్వశ్చన్స్ తో కూడా ఉంటారు. సో అందు కారణంగా ఈ ప్యానెల్ డిస్కషన్ అనేది పెట్టుకుంటున్నాం ఇప్పుడు. సో ఇందులో భాగంగా ఫస్ట్ సూర్య మీ నుంచి మీ ప్రశ్నలను మాస్టర్స్ ని అడగవలసింది. మహేష్. సార్, అపజయాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ఆధ్యాత్మిక చింతనలో స్పిరిచువల్ మైండ్ సెట్ ని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా పుంజుకోవాలి? అపజయం అంటే సార్, ఏదైనా సరే అంటే మనకి అనుకున్నది అవ్వనప్పుడు మనం ఫీల్ అవుతాం కదా సార్. దాన్ని అపజయం అనకూడదు, అటెంప్ట్. Yes, ఎన్నో అటెంప్ట్స్ తర్వాత ఏదైనా వస్తుంది. ఫస్టే ఏది పరిపూర్ణత రాదు కదా. మనం అనుకోవడం ఏంటంటే ఏదైనా ఒక పని తలపెట్టి ఆ పనిలో ఒక డిఫికల్టీ రాగానే మనం అపజయం పొందాం అనుకోవడమే అపజయం అంటే. అపజయం అనేది లేదు, అటెంప్ట్ ఉంటుంది, ప్రయత్నం ఉండాలా. yes sir. గత అనుభవం నుంచి నేర్చుకుని ఇంకొంచెం బెటర్గా చేస్తాం. Yes sir. జయము అపజయము రెండు లేవు. జీవితం ఉంది, పరిస్థితి ఉంది, అంతే కదా నాన్న. Yes sir. మనం ఇలాగా నిర్ణయించుకుంటాం, ఇలాగా చెయ్యాలి, ఆ పని కావాలి అనుకుంటాం. ఏదైనా కావాలనుకున్నప్పుడు వెంటనే అది అవ్వదు. మీరు సంగీతం నేర్చుకోలేదు, క్రికెట్ స్టార్ కావాలా, ఫస్ట్ మీరు అవుట్ అయిపోయారు, డకౌట్ అవ్వగానే నేను అపజయం పొందానని మానేస్తారా? లేదు. ప్రాక్టీస్. అయితే లక్ష్యం Sir. పెట్టుకున్నప్పుడు దాని మీద మరింత శ్రద్ధ పెట్టి, అందుకే మన సనాతన ధర్మం ఏం చెప్పుద్ది అంటే శ్రవణము మననము నిధిధ్యాసన. సార్, అంటే ఏదైనా చెప్పగానే యాజిటేటెడ్ మైండ్ తోటి కాకుండా, వెస్టర్న్ మైండ్ సెట్తో కాకుండా, మీ మనసులోకి ఏదైనా ఒక కోరిక, ఒక ఆలోచన వస్తే దాని మీద కొంచెం ధ్యానం చేయాలి. yes sir. ఆ విషయం పట్ల ధ్యానం చేసి దాన్ని మనం అప్లై చేయాలి. అంతేగాని అదే సుమతి శతకం కూడా, వినదబ్బు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగుర పడక వివరింపదగును. దాని గురించి మరింత డీటెయిల్గా మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసి, అధ్యయనం చేసి ఏం చేయాలో అనే దాని మీద స్పష్టత వచ్చిన తర్వాత ఇంకా అది అయ్యే వరకు వదలం, అంతే కదా. అవును సార్. అందుకని యువత అవని, పెద్దవాళ్ళు అవని, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పెంపకంలో ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇది చేస్తేనే గొప్ప, ఇది చేయకపోతే కాదు అని కాకుండా, నీకు ఏమి విషయాల్లో ఆసక్తి ఉందో, ఎవరో చెప్పిన విషయాల్ని విని నేను డాక్టర్ని అయిపోవాలి, ఇంజనీర్ని అయిపోవాలని కాకుండా, నీ ఇన్నర్ దేన్నైతే బాగా ఎంజాయ్ చేయగలుగుతుందో, సులభంగా చేయగలుగుతుందో. ఇప్పుడు గణేష్ ఉన్నాడు, ఇతను సంగీతం ఇతను నేర్పితే వచ్చిందే కాదు, జన్మతః అతనికి దాంట్లో ఉంది. ఇంకా ఎంతోమంది ఫ్లూట్ పట్టుకుని మన వాళ్ళు ఎంతోమంది ప్రాక్టీస్ చేశారు, కానీ అందరికీ రాలేదు. చాలా కొద్ది మందికి ఎవరినో వచ్చిందో, ఆ కొద్ది మంది కంటే కూడా మెరుగ్గా ఇతను ఉన్నాడు ఇప్పుడు. ఎందుకని ఉన్నాడు? అతనికి ఏ విషయంలో నైపుణ్యం ఉందో, లేకపోతే ఏ విషయంలో నీ క్వాలిటీ ఉందో అవును సార్. దాని మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. అప్పుడు మనకి అసంతృప్తి అనేది ఉండదు, ఎంత వచ్చినా మనం దాని మీద పని చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. సో నా క్వశ్చన్ వచ్చేసి, మేజర్గా ఈ జనరేషన్లో ఎక్కువ యూత్ ఎదుర్కొంటున్న ఒకనొక ప్రాబ్లం, ఏం చేస్తున్నాం అంటే జాబ్ పరంగా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నాం. మేబీ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది. దాని వైపు అడుగులేసే క్రమంలో అది నెరవేరడానికి కొంత సమయం పడవచ్చు. బట్ ఈ సమయంలోపు సొసైటీతో కంపారిజన్ కావచ్చు, లేకుంటే పేరెంట్స్ బరువు కూడా ఉద్యోగంతో కావచ్చు, ఇష్టం లేక ఉద్యోగాలు ఎంతోమంది చేస్తున్నాము. మరి దీనికి సరైన సొల్యూషన్ ఎలా సార్? మొదటి నుంచి మీరు మీ కుటుంబంలో వ్యవహరించే దాన్ని బట్టి పేరెంట్స్కి మన పట్ల నమ్మకం కలుగుతుంది. ఎప్పుడు తన ఇష్టం తనుండి తన బాధ్యతగా తన రోల్ తను ప్లే చేయకపోతే పేరెంట్కి నమ్మకం పోతుంది. పేరెంట్స్ ఎప్పుడు మన గురించి ఏం కోరుకుంటారు? మీ నుంచి పెద్దవాళ్ళు ఇటు బాగా వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటారు. మనం మీకు ఇంకొక ఆసక్తులు ఏవి ఉంటాయి, కానీ ఈ ఆసక్తులు సమాజం పరమైన ఇన్ఫ్లుయెన్సెస్ మీ మీద ఉంటాయి. అందుకని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలాంటివి చెప్తారు కదా. దాంతో ఆ గ్యాప్ ఉంటుంది, జనరేషన్ గ్యాప్. అందుకని పేరెంట్స్ కూడా ధ్యానులైతే, ఆధ్యాత్మికవేత్తలైతే, పిల్లలు ఆధ్యాత్మికవేత్తలైతే, ప్రహ్లాదుడికి అమ్మా
ప్రహ్లాదుడికి ఆ, తండ్రి అన్ని ఆటంకాలు పెట్టాడు, కానీ అతనికి స్పష్టత ఉన్నప్పుడు, అలాగే ఏ తల్లి తండ్రి కూడా పిల్లలు వేరే రంగంలోకి, వాళ్ళు అనుకున్న దానికంటే వేరే రంగంలోకి వెళ్తారంటే ఎవరు అనరు. పత్రి గారిని కూడా నువ్వు ఈ మూమెంట్ ఇలాగా ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే ఎవరు ఒప్పుకోలేదు. కానీ మీకు స్పష్టత ఉన్నప్పుడు మీరు ఆ రంగంలో వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న క్రికెట్ స్టార్స్ అవనివ్వండి, లేకపోతే సినీ స్టార్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్లో వాళ్ళనేమి ఇందులోకి వెళ్ళాలని అనుకోరు. కానీ నీకు ఆ టాలెంట్ ఉంటే ఆ పేరెంట్ దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చినా, ఇంకో దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చినా, నీ దగ్గర ఉన్నది అదే అయితే దాంట్లో నువ్వు విజయం సాధించాక అప్పుడు అర్థం, అంటే విజయం సాధించడం అంటే దాంట్లో నువ్వు పట్టు సాధించిన తర్వాత వాళ్ళకి అర్థం అవుద్ది. అంచేత ఈ ఛాలెంజెస్ పేరెంట్స్ నుంచే మీకు మొదలవుతాయి, సమాజం నుంచి మొదలవుతాయి. అయితే ఫస్ట్ నేను మీ అందరికీ, యూత్ అందరికీ మొదట చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మీ ప్రశ్నలు ఎలా ఉన్నా నాయన, ఈవేళ 57% యూత్ ఉన్న దేశం భారతదేశం. 57% 40 నుంచి 18 మధ్య వయస్కులున్న యువకులు ప్రపంచంలో ఏ దేశానికి ఇంత శక్తి లేదు. కాబట్టి ఫ్యూచర్ అంతా యూత్దే. కాబట్టి అంటే ప్రపంచపు దిశని నిర్దేశించే శక్తి భారతదేశంలో ఉంది. ఈ యువశక్తి ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుద్ది. మీకు తెలుసా, ఇంగ్లాండ్లో 2% ఇండియన్స్ 25% ట్యాక్స్ పే చేస్తున్నారు. ఇంగ్లాండ్ దేశానికి వచ్చే ఆదాయంలో 25% కేవలం 2% ఇండియన్స్, భారతీయులు పే చేసే ట్యాక్స్తో అక్కడ రన్ అవుతుంది. ఇవాళ అమెరికా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏ దేశమైనా చూస్తే అక్కడ మన ఇండియన్ యూత్ వీళ్ళ శక్తిని అక్కడ ఉపయోగిస్తున్నారు. వీళ్ళ ద్వారా వాళ్ళు బాగుపడుతున్నారు. మన యూత్ ఏం చేశారు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్కి లోబడి వెస్టర్న్ అయిపోయారు. యూత్ ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మీరు మోడర్న్ అవ్వాలి కానీ వెస్టర్న్ కాకూడదు. ఆధునికత అవసరం కానీ విదేశీ అనుకరణ, విదేశీ మోజు, విదేశీ వేష భాషలు, జీన్ ప్యాంట్స్ మనకి సూట్ అవుద్దా? సూట్ అవడం అంటే మన టెంపరేచర్కి జీన్, మన వాతావరణం వేడే, అది శీతల దేశాలు. ఆ వేషం, ఆ బట్టలు, ఆ జీన్స్, ఆ టైట్ డ్రెస్లు, వాళ్ళు ఎవరినో చూసే ఆ హెయిర్ స్టైళ్ళు, ఈ అనుకరణ వల్ల మనం ఎవరిని అనుకరిస్తున్నాము? ఈవేళ ఎవరైతే 66% సైకియాట్రీ మందులు వాడుతున్నారో ఆ దేశాన్ని మీరు అనుకరిస్తున్నారు. భారతీయ యూత్ వాళ్ళు ఇండియన్ కల్చర్లో లేరు, వెస్టర్న్ కల్చర్కి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళడానికి మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, భారతదేశం మీద మెకాలే ఆ రోజుల్లో ఒక లెటర్ రాశాడు ఇంగ్లాండ్ పార్లమెంట్కి. భారతదేశం ఈ మూల నుంచి ఆ మూలకి చూసాను, ఇక్కడ చాలా అన్ని పుష్కలంగా ఉన్నాయి, ఇక్కడ పేదరికం లేదు, ఇక్కడ సత్యం ఉంది, ఇక్కడ అబద్ధం లేదు, దొంగతనం లేదు. ఇంత గొప్ప, ఇంత పటిష్టంగా ఉన్న ఈ దేశాన్ని మనం వశపరుచుకోవాలంటే వీళ్ళ విద్యా విధానాన్ని మనం మార్చాలి. ఆ గురుకుల విద్యా విధానం కాకుండా ఇది కావాలని మొట్టమొదట కలకట్టాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే ఎవరు జాయిన్ చేయలేదు. ఈవేళ తెలుగు మీడియం స్కూల్లో ఎలాగైతే ఎవరు జాయిన్ చేయడం లేదో, అలా ఆ రోజుల్లో ఎవరు ఇంగ్లీష్ మీడియం, నీ మాతృభాషలో నువ్వు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది. వివేకానంద స్వామి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి అక్కడ ఇంగ్లాండ్లోనే అమెరికాలోనే ఉపన్యాసాలు ఇచ్చారా? యోగానంద పరమహంస ఒక యోగి ఆత్మకథ, ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుని చేశారా? గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారా? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారా? ఈవేళ మీడియం అనేది, లాంగ్వేజ్లో నేర్చుకోవాలి. మీడియం అనేది నీ మాతృభాషలో ఉండాలి. కానీ నీకు మాతృభాషకి నిన్ను దూరం చేసి మమ్మీ డాడీలే పిలుపులు, అంకుల్ ఆంటీలే పలకరింపులు, హలో హాయ్లే, హలో హాయ్, ఇది ఎవరిది? ఏ కల్చర్ ఇది? మమ్మీ ఏంటి? మమ్మీ అని ఎందుకు పిలిపించుకోవాలి? మొన్న ఒక ఆయన అంటున్నారు, నేను ఇంత బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి జాయిన్ చేస్తే కాన్వెంట్లో, వాడు ఇంటికి వచ్చి అమ్మ అంటున్నాడండి, మమ్మీ అనకంట. అమ్మ అంటే అదేదో అవమానం అని, మమ్మీ అంటే అదేదో గ్రేట్ అని, టామీ కమాన్ అంటే పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడితేనే అది కుక్క కూడా బాగుంటుందని,
ఇది ఈ బానిస మనస్తత్వం కాకపోతే ఏంటి? జిమ్ కార్టర్ అని అమెరికన్ ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చి ఏమన్నారో తెలుసా? వీళ్ళు 1000 ఏళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి మీకు ఇంకా బానిస మనస్తత్వం పోలేదు. 1000 ఏళ్ళు బానిసలుగా ఉన్న మీరు ఇంకా బానిసలుగా ఉన్నారు కాబట్టి ఈ చెత్త ఏంటి? ఎందుకు చేయాలి అంటే, నేను మిమ్మల్ని విమర్శించడానికి కాదు, తెలియకంటేనే మనందరము ఆ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళిపోయి ఇవాళ మనం వాడే అన్ని, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడేది, మనం చేసే పనులు అన్నీ విదేశీ వస్తువులు, విదేశీ విధానాలు, విదేశీ సంస్కృతి, ఈ పనులే చేస్తున్నాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పనుల వెనక ఏ అర్థము లేదు. ఆ పిలుపుల వెనక కానీ, ఆ మాటల వెనక కానీ, ఆ అలవాట్ల వల్ల కానీ ఏ సైన్స్ లేదు. కానీ భారతీయ లైఫ్ స్టైల్, ఇండియన్ లైఫ్ స్టైల్లో ప్రతి అంశం వెనక ఎంతో సైన్స్ ఉంది. ఉదాహరణకి మీరు ఇంట్లో తినే వంట చేసే వంటలో వాడే పసుపు, ప్రపంచంలో ఏ దేశంలోని పసుపుని ఉపయోగించి వంట వండరు. కానీ ఆ పసుపు వల్ల ఆల్జిమీర్స్, ఏమంటారు, మరుపు, అల్జిమర్స్, ఆ మతిమరుపు వ్యాధి అందరికి ఎక్కువ మందికి ఉంది. కానీ భారతదేశంలో ఆ పర్సంటేజ్ లేదు. ఎందుకనంటే పసుపు వాడతారు. మన ఇంట్లో వాడే వంట విధానం కానీ, లేకపోతే మనం ఇంటికి శుభ్రం చేసుకునే విధానం కానీ, ఆ కల్లాపు కానీ, లేకపోతే ఆ పసుపు కానీ, గడపకి రాయడం కానీ, ఎవ్రీథింగ్, ప్రతిదాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. వాళ్ళు దానికి ఏమీ చూపించలేరు. దాని వెనక ఏమీ ఉపయోగకరమైనది ఉండదు. ఈవెన్ మీ డేట్స్, మనం వాడే ఈవేళ డేట్ ఎంత? January 1st. January 1st స్పెషాలిటీ ఉంది. కానీ మనకు చూడండి, ఉగాది, ఋతువు మారుతుంది. ఆ ఋతువులు దానికి ఆ సైకిల్కి అనుకూలంగా మన కాలిక్యులేషన్స్ ఉంటాయి. ప్రపంచానికి జీరోనిచ్చింది ఎవరో తెలుసు కదా? ఎవరు? భారతదేశం. ప్రపంచంలో ఎవరుకి తెలియని రోజుల్లో సుశ్రుతుడు కంటి ఆపరేషన్ చేశారు, ప్లాస్టిక్ సర్జరీ చేశారు. వాడు ఎవడో ముస్లిం దండయాత్ర చేసినవాడు ఒకడికి ఏదో దేశంలో యుద్ధం జరిగినప్పుడు అన్ని కోసి పారేస్తే అప్పుడు ముక్కు తీసేసేవారు. వాడికి అవమానం అనమాట. ఆ ముక్కు కోసేస్తే ఆ ముక్కు పట్టుకున్నాడు, గుర్రం మీద వెళ్తుంటే ఒక పల్లెటూరులో ఎవడో చూస్తే ఆగని వాడికి సర్జరీ చేశాడు, ప్లాస్టిక్ సర్జరీ. ఈ దేశంలో సైన్స్ ఉంది, వేల సంవత్సరాల అధ్యయనం ఉంది, ఎంతో విజ్ఞానం ఉంది. అలాంటి దేశంలో ఉన్న మనం యూత్ అవనండి, ఎవరైనా కానివ్వండి, మనం మొదట తెలుసుకోవాల్సిందంటే మన దగ్గర ఉన్న సంపద ఏంటి, దాన్ని అధ్యయనం చేయాలా. ఆ విధానాలు వెనుకున్న సూర్యోదయానికి ముందే ఎందుకు లేవాలి, ఎర్లీగా ఎందుకు పడుకోవాలి, రాత్రి అంతా సెల్ ఫోన్లో మాట్లాడుతా ఇంకేటి సంగతులు 1 గంటకు కూడా మాట్లాడుతుంటే మీరు తెల్లవారుజామున ఏం లేస్తారు? సూర్యోదయాన్ని చూడకపోతే మీకు తెలుసా, ఎవరైతే సూర్యోదయం తర్వాత నిద్రలేస్తారో ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది అంటారు. ఎందుకని అన్నారు? ఒక లేజీ ఫీలో ఏం చేయగలుగుతాడు, ఏం సాధిస్తాడు? 4-5 గంటలు సరిపోయే నిద్రని మీరు మొత్తం అంతా చెత్తలోకి వేస్ట్ చేసి గంటల తరబడి అనవసర విషయాల కోసం ఎంతో సమయాన్ని, ఎనర్జీని వెచ్చిస్తే ఏం సాధిస్తాం? సాధించడానికి మన దగ్గర ఏం ఎనర్జీ ఉంటుంది? అర్థమైంది నాన్న? మనం ఒక స్పష్టమైన లక్ష్యం ఉండి ఆ లక్ష్యం కోసం మనం దానికి ఉపయోగపడే ఆహారం తీసుకోవాలి, ఆ లక్ష్యానికి ఉపయోగపడే ఆలోచన చేయాలి, ఆ లక్ష్యం కోసం మిగిలినన్ని త్యాగం చేయాలి. భారతదేశపు జాతీయ ఆదర్శం అహింస, త్యాగము. ఈ దేశపు జాతీయ ఆదర్శం త్యాగం. ఎందుకు త్యాగం అంటే, నీ వ్యక్తిగత సుఖాన్ని, నీ వ్యక్తిగత ఇష్టాన్ని సమాజ శ్రేయస్సు కోసం నువ్వు త్యాగం చేయాలి. వెస్టర్న్ స్టైల్ ఏంటి? నా వ్యక్తిగత సుఖం కోసం, నా వ్యక్తిగత స్వేచ్ఛ కోసం. స్వేచ్ఛ అంటున్నారు దాన్ని. అసలు అది స్వేచ్ఛ ఎలా అవుతుంది? మన వ్యక్తిగత విషయాలు సమాజపు శ్రేయస్సు కోసం త్యాగం చేయాలి కదా. ఆ త్యాగం చేస్తేనే కదా ఈ స్వాతంత్రం వచ్చింది. ఆయన ఎవరో అదేదో పిలక పెట్టుకుని మాట్లాడితే రాలేదు ఈ దేశానికి స్వాతంత్రం, తెలుసా? ఇక్కడ అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి, అక్కడ భగత్ సింగ్ దగ్గర నుంచి, అక్కడ సుఖదేవ్ దగ్గర నుంచి, అన్నిటికీ మించి ఇంకో ఆయన చెప్పిన సుభాష్ చంద్రబోస్ వల్ల ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. వీరు కూడా ఒక భాగమే, ఆయన కూడా ఒక భాగమే. కానీ ఖాతా అంతా ఎక్కడికో వెళ్ళింది. కానీ వాస్తవానికి ఆ త్యాగం చేసిన ఎంతో మంది, వాళ్ళ త్యాగం, ఆ స్పిరిట్
వాళ్ళని పారిపోయేలాగా చేసింది. ఆల్రెడీ మనకు స్వతంత్రం ఎప్పుడో వచ్చింది. అండమాన్ నుంచి సురేష్ వచ్చారు. మొట్టమొదట 47 కాదు, 47కి ముందే సుభాష్ చంద్రబోస్ మన స్వాతంత్రాన్ని ప్రకటించి మన పతాకాన్ని ఎగరేయడం జరిగింది. సరే, ఆ చరిత్ర ఎలా ఉన్నా మీకు ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీరందరూ కూడా, యూత్ అందరూ కూడా మీ సమయాన్ని చక్కటి విజ్ఞానం తెలుసుకోవడం కోసం అధ్యయనానికి పెట్టండి. మీ సమయాన్ని ఈ దేశపు మహనీయుల చరిత్రలు చదవడానికి ఉపయోగించండి. వాళ్ళ ఆటోబయోగ్రఫీ చదవండి. అక్బర్ చక్రవర్తి, బాబర్ చక్రవర్తి, 4 చక్రవర్తుల పేర్లు చెప్పండి. మీరు చదువుకున్న వాళ్ళలో మీకు పరిచయం అయింది మీ సోషల్ టెక్స్ట్ బుక్ల్లో ఆ చెత్తగాళ్ళు ఎవరో, ఆ దౌర్జన్యదారులు, దోపిడీదారులు, వాళ్ళని చక్రవర్తుల కింద మనతో చదివించారు. మీతోటే కదా, నాతోటి కూడా. మేము చదువుకున్నప్పుడు కూడా బాబర్ చక్రవర్తి, అక్బర్ చక్రవర్తి, వీళ్ళ పేర్లు చదివారు. రాణా ప్రతాప్ సింగ్ గురించి కానీ, ఛత్రపతి శివాజీ గురించి కానీ, ఇలాంటి మహావీరుల గురించి కానీ. మనకి చరిత్ర అంతా వక్రించిన చరిత్రని చదివించి ఈ దేశంలో ఏమీ లేదని వాళ్ళంతా చాలా పెద్ద ఇదనుకుని మన్ని బ్రెయిన్ వాష్ చేశారు. ఇవాళ మీ అందరికీ, మనందరికీ అవేర్నెస్ కావాల్సింది ఏంటంటే, ఏడాదికి 50 లక్షల కోట్లు, $600 బిలియన్ ప్రతి సంవత్సరము మనకి, మన కల్చర్కి వ్యతిరేకంగా తయారవడం కోసం, మనని బ్రెయిన్ వాష్ చేయడం కోసం, మనని హిప్నటైజ్ చేయడం కోసం, మనని మెస్మరైజ్ చేసి మన కల్చర్ నుంచి దూరం చేయడం కోసం 50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది ఫ్యాక్ట్. ఇదేదో ఊహించి చెప్పడం కాదు. 50 లక్షల కోట్ల రూపాయలు నిన్ను నీ కల్చర్కి వ్యతిరేకంగా, నీ సంస్కృతికి వ్యతిరేకంగా, నీ ధర్మానికి వ్యతిరేకంగా నిన్ను తయారు చేయడం కోసం. నీ సినిమాలు చూడు, మీ మీడియా చూడండి, మీరు వాడే ప్రొడక్ట్స్ చూడండి, ఈవెన్ మల్టీనేషనల్ కంపెనీస్, ప్రతిదీ పేస్ట్ లేకుండా నీకు ఉదయం కాదు, కాఫీ టీ లేకుండా నీకు కాదు. ఎవ్రీథింగ్ మనకి వచ్చిందన్నీ మనని బలహీనపరిచేవి, మన సిస్టమ్ని బలహీనపరిచేవి. గోవు లేదు ఈవేళ. స్వతంత్రం వచ్చే రోజు ఈ దేశంలో, ఆ రోజుల్లో 26 కోట్లు 27 కోట్ల జనాభా ఉన్నప్పుడు 32 కోట్ల గోవులు ఉండేవి ఈ దేశంలో. ఈవేళ 150 కోట్ల దగ్గర 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో గోవుల సంఖ్య 11 కోట్లు కూడా లేదు. ఏం పాలు తాగుతున్నాము, ఏం తిండి తింటున్నాము, ఎలాంటి ఆహారం మనం తీసుకుంటున్నాము. ఈ పెద్ద యుద్ధంలో ఓడిపోకర్లేదు, చిన్న లవ్ ఫెయిల్యూర్ అట ఆత్మహత్య చేసుకుంటున్నారు. అక్కడెక్కడో మచిలీపట్నంలో ఆ పిల్ల డిగ్రీ చదువుతున్న అమ్మాయికి స్నేహితురాలు మాట్లాడలేదని సూసైడ్ చేసుకుంది. ఇంత వీక్గా సిస్టమ్ అంతా వీక్ అయితే ఎలా? అంచేతే పుట్టిన పిల్లవాడికి 5 సంవత్సరాల 4 సంవత్సరాల వయసప్పటి నుంచి తల్లి తండ్రి నేర్పాల్సింది ఏంటంటే, అదిగో ఇందాక ప్రభాకర్ చెప్పారు కదా, సాహసాలని నేర్పాలా. నదుల్లో దిగనివ్వాలి, కొండలు ఎక్కమనాలి. పడిపోతామో జాగ్రత్త 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 అని అవిటి వాళ్ళ కింద తయారు చేసి, ప్రతి చిన్న విషయానికి మన మీదే ఆధారపడేలాగా తల్లిదండ్రులు చేసి, ఆ పనికిరాని ఆ చదువులు అక్కడ ఏం జరుగుతున్నాయో తెలియకుండా వాళ్ళ దగ్గర పడేసి, వేల లక్షల రూపాయలు ఫీజులు కట్టేసి, ఎల్కేజీ పిల్లవాడికి 3 లక్షలు ఏంటి? అసలు నారాయణ, శ్రీ చైతన్య లాంటి స్కూల్లో పేరెంట్స్ చదివిస్తే పేరెంట్స్ని ఏం చేయాలో తెలుసా? అర్థం కావడం లేదా పేరెంట్స్కి? వాడెవడో పనికిమాలిన వాడు వేలాడగట్టిన చెత్త కోసం మన బిడ్డల భవిష్యత్తుని వాళ్ళ దగ్గర మన డబ్బులు ఇచ్చి, మన మార్కెటింగ్ వస్తువుగా మన బిడ్డల్ని తయారు చేసి వాళ్ళ దగ్గర ఆ కోళ్ళ ఫారాలకు పంపిస్తున్నారంటే తల్లిదండ్రులను ఏమనాలా? ఎందుకు చదివిస్తున్నారు? ఆ ఊర్లో ఉండే ఆ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఎంఏలు, బీఈడీలు, ఎంఎస్సీలు చదివిన వాళ్ళు టీచర్స్గా ఉన్నారు. అక్కడ మానేసి 10th క్లాసో ఇంటర్మీడియట్ చదివినవాడు అడెవడో ఉంటే ఆ కార్పొరేట్ స్టైల్లో ఆఫీస్ చూసి, ముందు 1 లక్ష కట్టండి, 2 లక్షలు కట్టండి అంటే అక్కడ క్యూలో నుంచి కట్టేస్తున్నారు డబ్బులు. పేరెంట్స్ అక్కడ చదివిస్తారు, అందరూ చదివిస్తున్నారు కాబట్టి నారాయణకి వెళ్తేనే, శ్రీ చైతన్యకి వెళ్తేనే, లేకపోతే ఈ కార్పొరేట్ దానికి వెళ్తేనే అనుకుని మిమ్మల్ని అందరినీ పాడు చేసేసి, ఇవాళ మీకు మేము ఉపన్యాసాలు ఇస్తే ఏం సరిపోద్ది? కానీ ఇవాళ నేను ఏమంటున్నానంటే, మీ అందరూ దయచేసి వాళ్ళు ఏం చేశారో వదిలేయండి, మీరు ఏం చదువుకున్నారో వదిలేయండి.
మీరు ఎక్కడ చదువుకున్నారో వదిలేయండి, కానీ మీరు భారతీయ జీవన విధానాన్ని అవగాహన చేసుకుని దాని వెనుకున్న శాస్త్రాన్ని అర్థం చేసుకుని తెల్లవారుజాము లేవండి చాలు, సూర్యోదయం చూసిన వాళ్ళు ఎంతమంది? 4 గంటలకి బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు చేసుకో. కొంతసేపు వ్యాయామం చేయి. ఇనప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న 100 మంది యూత్ ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని అద్భుతంగా తయారు చేయొచ్చన్నారు వివేకానంద స్వామి. జిమ్ములకి వెళ్ళి కండలు పెంచమని కాదు ఇక్కడ చెప్తుంటా. అలాంటి సంకల్పంతో, అలాంటి శక్తితో ఈశ్రోమంట అదేదో అనుకుని ఆ ఎంసెట్లో సీట్ రాకపోతే, లేకపోతే అందులో ర్యాంక్ రాకపోతే అనే చెత్త చిన్న దానికోసం మీ శక్తిని వేస్ట్ చేయకుండా ఒక గొప్ప మీ టాలెంట్ అంతా రావడానికి కావలసిన ఆ సాధన, యోగా, ధ్యానం, జీవన విధానం, మన భారతీయ జీవన విధానం వెనుకున్న సైన్స్ ఎంత ఉందో దాన్ని కొంచెం అధ్యయనం చేయాలి నాన్న. ఇండియన్ భారతీయ లైఫ్ స్టైల్ మీకు రావాలి, మన అందరికీ రావాలి. తల్లిదండ్రులు దాన్ని తెలుసుకుని ఆ విధానంలో మన బిడ్డల్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. బొట్టు పెట్టుకుంటే తప్పు, జడేసుకుంటే ఇది, నా పిల్లలతో సహా జడలు ఇప్పేసుకుని అందరూ అలా ఉన్నారు కాబట్టి మనం అలాగే ఉండాలి అంటే ఎలా? మనం చేసే ప్రతి పని వెనుక సైన్స్ ఉంది నాన్న, ఇది నేను మాట్లాడేది. అందుకని పేరెంట్స్ మనకి ఇష్టం లేని పని చేయమంటుంది. చిన్నప్పటి నుంచి ఎవరికైనా ఇష్టం లేని పనే చేయమని ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనల్ని పెంచే పెద్దవాళ్ళు మనకి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పాపం వాళ్ళ ఆందోళనతో ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. చిన్న నిస్సహాయంగా ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ మీరు పెద్ద అయిన తర్వాత అసలు మీ గురించి మీరు ఆలోచించి పేరెంట్స్ మీద ఇంకా బ్లేమ్ వద్దు, మీ గురించి మీరు ఏం బాధ్యత తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. చిన్నప్పుడు ఎలా పెరిగావు, ఏం చేసావు, ఏం పెంచారు, ఎలా పెంచారు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు మార్చుకోవడానికి ఏం మార్చుకోవాలి, దేన్ని మెరుగుపరుచుకోవాలి, దేన్ని తీసేయాలి లోపల నుంచి, సిస్టమ్ నుంచి అనేది మీరు తెలుసుకుని మనం తయారీ మొత్తం బాధ్యతను తీసుకోవాలి. టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ అన్నారు వివేకానంద స్వామి. సమస్త బాధ్యతని నీ భుజస్కంధాల మీద తీసుకో. ఆ కరేజ్ నీకు ఉండాలి. మొత్తం బాధ్యత నాదే. పత్రిజీ తీసుకోలేదు. ఈ భూమి మీద ఇంకే జీవి ఆడకూడదు, అలా ఏడిస్తే ఇంక నా జన్మ ఎందుకు ఆయన అన్న మాట ఇది. ఈ భూమి మీద ఇంక ఏ జీవి అయినా ఏడిస్తే ఇంక నేను జన్మ తీసుకుని ఏంటి ఉపయోగం? ఈ భూమి మీద ఏ జీవి ఆడకూడదు. ఇది బాధ్యత అంటే. నాకు ఈ సీట్ రావాలి, ఏదోలాగా చిన్నగా చెట్లే, చిన్న ఉద్యోగం చేసుకుని, చిన్న పెళ్లి చేసుకుని, చిన్న మొగుడు, చిన్న పిల్లము, ఇదే నీ లక్ష్యం ఏనాయనా? ఇది పెద్ద విషయం ఏముంది అందులో? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంక చెప్పొద్దని. అలా లేదు సార్, చెప్పండి సార్. వండర్ఫుల్. నెక్స్ట్ మీరేమొద్దు నాన్న, మీరేమొద్దు. మీరేం చేయాలంటే కొంచెం ఓపిక పట్టి ముందు బద్ధకాన్ని వదలండి. ఈ జాతికి పెట్టిన దౌర్భాగ్యపు ఏంటి తెలుసా? బద్ధకం. కూర్చుని ఎన్ని ఉపన్యాసాలనే ఇస్తాం, కార్యరంగంలో ఏముండదు, మరింత శ్రద్ధతో చదవడం ఉండదు. ఎవడో ఏదో చెప్తాడు, ఆ పిచ్చిని ఎలాడు కట్టుకుంటారు, అందరూ గొర్రెల్లాగా వెళ్ళిపోతుంటారు. గొర్రెలే బెటరేమో, వెళ్ళిపోతుంటారు. దొనపోతు ఈనింది అంటే దోణ కట్టేయండమే తప్ప దాని గురించి అసలు దొనపోతు ఏండి మాట్లాడు, నాన్ సెన్స్ అని మాట్లాడు. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ పెట్టాలి. దేని మీద శ్రద్ధ పెట్టాలంటే జ్ఞానం పెంచుకోవడం మీద, మన జీవితాన్ని అధ్యయనం చేయడం మీద శ్రద్ధ పెట్టాలి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి శ్రద్ధ పెట్టాలి. నీ గురించి నీకు అర్థం అవ్వాలి. నేను ఆత్మ పదార్థాన్ని, నేనే దేవుణ్ణి ఇలాంటి డైలాగులు చెప్పకుండా నువ్వు ఆత్మ పదార్థం, అసలు ఆత్మ అంటే ఏంటి, అసలు ఉందా లేకపోతే ఇంకోటి ఏంటి, అసలు ఇది ఎంత ఏంటి, దీని వెనుకున్న సైన్స్ ఏంటి, శాస్త్రం ఏం చెప్పింది, ఎవరైనా ఏం చెప్పారు, ఇవన్నీ కొంచెం అధ్యయనం చేయాలి. అంతేనా? ఏదో పుస్తకం చదివేసి మాట్లాడడం కాకుండా, లేదా అక్కడెక్కడ ఉన్న విషయాలు మాట్లాడడం కాకుండా, మీకు ఏ రంగం ఇంట్రెస్టో దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి అధ్యయనం చేయాలి.
శ్రద్ధ పెట్టాలా, అంతేనా? సమయం దానికి ఇవ్వాలా, ఇస్తే అవుతుంది. ఇంకా వాళ్ళు బిగిసిపోయారు ఇటు. సార్ నమస్తే సార్. ఒక విషయం ఎరుక లేదా మాయ అని ఎలా తెలుసుకోవాలి? తగిన ఉదాహరణలతో చెప్పండి సార్. మాయా అంటే అతీత ఊహాజన్మ ఎందుకంటే శాస్త్ర ప్రమాణం ఉండాలి ఏదైనా, అంతే కదా. ఇప్పుడు ఇదంతా మాయా అన్నారు, మాయా అని డైలాగులు మనసుతో చెప్పడం కాకుండా ఇది మాయా నిజమా అని తెలుసుకోవడానికి దానికి సంబంధించిన నీకు ఏ విషయం ఆసక్తి ఉందో ఆ విషయం గురించి నువ్వు దాని మీద రీసెర్చ్ చేయాలా, దాని మీద నువ్వు మళ్ళీ నువ్వు శ్రద్ధ పెట్టి దాని మీద అధ్యయనం చేయాలి. ఇప్పుడు సపోజ్ నీకు థర్డ్ ఐ లేకపోతే మాయా, ఇంకోటి ఏంటి అడిగాను నన్ను? ఎరుక, అవేర్నెస్ని ప్రాక్టీస్ చేయడమే, ఎరుకతో ఉండడం, ఈ మూమెంట్లో ఉండడం. వర్తమానం భవ అనే బుక్ చదువు, ద పవర్ ఆఫ్ నౌ బుక్ చదువు. ద పవర్ ఆఫ్ నౌ, వర్తమాని భవ తెలుగులో వచ్చింది. గ్యారీ క్రౌ ఇక్కడి నుంచి ఇక్కడికే అని ఒక బుక్ వచ్చింది. మీరు అందులో డీటెయిల్గా మీకు ఒక ప్రాక్టికల్ ఇవి ఉంటాయి. ఏదో 4 మాటలు ఎక్కడో వినేస్తే అయిపోదు కదా నాన్న, దాని మీద నువ్వు అధ్యయనం చేయి. ఎరుక, అవేర్నెస్, ఓషో బుక్ ఉంది, అది చదవండి. ఈ పుస్తకాలన్నీ తీసుకొని రాసుకో, ఈ చదువు. ఇక్కడి నుంచి ఇక్కడికి, గ్యారీ క్రౌ, ఫ్రమ్ హియర్ టు హియర్. వర్తమానం భవ, ద పవర్ ఆఫ్ నౌ, ఎకార్ట్ టోల్, ఆ బుక్ చదువు. తులసిదళం చదువు. అవేర్నెస్, ఓషో తెలుగులో కూడా వచ్చింది, అవేర్నెస్ అనే టైటిల్ తోటే తెలుగులో కూడా ఉంది బుక్. అవేర్నెస్ బుక్ చదువు. బుక్ చదివినప్పుడు మనకేంటంటే ఏదో ఒక నువ్వు అడిగావు ప్రశ్న, నేను ఏదో సమాధానం చెప్తాను, నువ్వు ఏదో డైమెన్షన్లో ఉంటావు, నేనేదో పూనకంలో ఉంటాను. నా లోపల ఏవో నిరాశలు, ఆశలు, ఇంకోటి అన్నిటితో నాకు వచ్చే సమాధానం నీకు వినే సమాధానం ఒకటి కదా. ఇంకోటి చెప్పినా నేను, ఇప్పుడు మీరందరూ నా మాట వింటున్నారా? మీరందరూ నా మాటే వింటున్నారా? మాట్లాడరండి. మీరందరూ నా మాట వింటున్నాము అనుకుంటున్నారు, కానీ నేను మాట్లాడుతున్న గురించి మీరేమనుకుంటున్నారో అది వింటున్నారు. మీరు వింటున్న మాట గురించి ఆల్రెడీ మీకు ఒక అభిప్రాయం, దానికి ఆ సంబంధించిన విషయం గురించి మీకు ఒక అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయాన్ని వింటారు, మీ మాటని మీరు వింటున్నారు, నా మాట వినడం లేదు. ఇదే పిచ్చి మాట అనుకుంటున్నారేమో. నేనేనంతే మీరేనంతే. ఇప్పుడు ఆయన ప్రశ్న వేశాడు, ఆయన వేసిన ప్రశ్నని నేను ఎలాగ అర్థం చేసుకున్నాను, నా మాట నేనేమనుకుంటున్నాను అది చెప్పాను. నువ్వేమనుకుంటున్నావో నేనేమనుకుంటున్నాను, మనందరము మన ఆలోచనల ఊరేగింపులో ఉన్నాము. అర్థమైందా? మనం నిరంతరము మాట్లాడుకుంటున్నాము, అతి ఎక్కువగా మాట్లాడుకునేది మనతో మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము. ఆల్రెడీ ఏ విషయం గురించైనా జస్ట్ ఒక మాట వినబడగానే ఆ మాట గురించి నీకున్న అభిప్రాయాన్ని దాని మీద ప్రొజెక్ట్ చేసే అభిప్రాయాన్ని చూస్తావు. నువ్వు గులాబీని ఓషా అంటారు, నువ్వు గులాబీని చూస్తున్నావు కదా, అందరూ గులాబీని చూస్తున్నావు అనుకుంటాము, కానీ గులాబీ పట్ల నీకు ఆల్రెడీ ఉన్న అనుభవాన్ని లేకపోతే అభిప్రాయాన్ని దాని మీద ప్రొజెక్ట్ చేసి ఆ ప్రొజెక్షన్ని చూస్తావు. నువ్వు వాస్తవాన్ని చూడు. ఇది మాయ అంటే. నువ్వు వాస్తవాన్ని చూడలేవు కాబట్టి వాస్తవాన్ని చూసే ఆ చూపు మనకి లేదు. ఎందుకనంటే ఆల్రెడీ మన లోపల ఒక డైలాగ్ జరుగుతుంది, ఆ డైలాగ్ని చూస్తున్నావు. సత్యాన్ని మనం యాక్చువల్ ట్రూత్ తెలియదు, ఇమాజినరీ ట్రూత్, ఊహాజనితమైన. నువ్వు ఏదైనా ఒక విషయం చూడగానే ఇమాజినేషన్కి వెళ్ళిపోతావు. ఆల్రెడీ నీకున్న పూర్వపు అభిప్రాయాన్ని, నమ్మకాన్ని ఆధారంగా దాన్ని చూస్తావు. అందుకే ఏ ఇద్దరు ఒకేలాంటి అనుభవాన్ని పొందరు, అందరికీ ఒకేలా కలదు. సపోజ్ మీరు ఒక హైట్ని ఉన్నారనుకోండి, లోయని చూస్తే అందరూ ఒకేలాగా ఎక్స్పీరియన్స్ అవరు. అందరూ ఒక ఆయన బాగా భయం వేయచ్చు, ఒక ఆయనకి చాలా ఆనందం అనిపించవచ్చు, ఇంకో అనిపించవచ్చు. ఒకే సంఘటన ఒకేలాగా ఇద్దరికి అనిపించదు. నీ ఎక్స్పీరియన్స్ వేరు, యాక్చువల్ ఉన్నది వేరు.
దాని గురించి నీకున్న అభిప్రాయాన్ని, దాని గురించి నీకున్న దాన్ని చూస్తున్నావు కాబట్టి ఇది మాయ అంటే. అందుకని కనబడుతున్నది మాయ కాదు, నువ్వు చూస్తున్న దాంట్లో మాయ ఉంది, నీ దృష్టి స్పష్టంగా లేదు. కబీర్ ఏమంటాడంటే, ఒక ధూళికను నా కంటిలో పడి పెద్ద పర్వతాన్ని నన్ను చూడనీయడం లేదు. ధూళికను నీ కంటిలో పడితే పెద్ద పర్వతం పెడదు. ఒక ధూళికనం కాదు, టన్నుల కొద్దీ చెత్త మన లోపల నింపబడి వాస్తవాన్ని మనం చూడడం లేదు కాబట్టి ఇదంతా మాయ అని చెప్తున్నారు. నువ్వు చూసేది మాయ, ఉన్నది మాయ కాదు కదా. అర్థమైంది? ఒప్పుకోలేదా? ఎస్ సార్. మీరు ఏమేమి బుక్స్ చదివారు ఇప్పటి వరకు? ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చదివాను. వండర్ఫుల్. ఈ డాక్టర్ awareness జోసెఫ్ మర్ఫీ, ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మీరందరూ మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ, ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, దాని తెలుగులో ఉంది, సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ బుక్ చదివితే నీ అంతర్ప్రపంచంలో ఏముందో నీకు అర్థమవుతుంది. అందులో ఏముంటుందో తెలుసా? యువర్ సబ్ కాన్షియస్ మైండ్ హ్యాస్ ద పవర్ టు మూవ్ ద వరల్డ్. నీ అంతఃచేతన మనసు ఈ ప్రపంచాన్ని కదిపే శక్తిని కలిగి ఉంది. ప్రపంచాన్ని కదిపే శక్తి నీ 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 లోపల ఉంది. ప్రపంచాన్ని కదిపే శక్తి ఉంది అంటే మీరు నమ్ముతారా? ఉదాహరణ చూద్దాం ఒకసారి. నీ లోపల ఉన్నదాని శక్తి ఏంటో తెలుసా? ఎంతటి పవర్ ఉందని చెప్తున్నారంటే, అలా చెప్తున్నారంటే ఏంటి, ఎలా ఎలా అనుకుంటాం? ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు టైం ఎంత అయింది? 3:33 అని చెప్పాలంటే మీరు ఏం చేశారు? బయట చూశారు, వాచ్ చూశారు. వాచ్ చూస్తే కానీ మనకి టైం తెలియదు, లేకపోతే అంచనాగా మనం ఏదో చెప్పగలుగుతాము, ఇంత అయింది, లేకపోతే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఏమైనా ఉన్నారేమో. కానీ ఎగ్జాక్ట్ నిమిషాలతో సహా టైం నీకు తెలియాలంటే మనం వాచ్ని చూస్తాం. కానీ ఈరోజు రాత్రి పడుకునే ముందు, మీరందరూ కూడా ఈరోజు రాత్రి పడుకునే ముందు రేపు తెల్లవారుజామున 2:03:4 నేను లేవాలి అని డిసైడ్ చేసి నువ్వు పడుకో. మెలకు వస్తుందా రాదో అస్తమాను వాచ్ని చూస్తే నీకు అదంతే. నువ్వు కానీ రేపు తెల్లవారుజామున 2:04:3 నేను లేవాలి అని డిసైడ్ చేసి పడుకో. సరిగ్గా 2:04:3 ఎవరో నిన్ను లేపినట్టుగా మెలకు వస్తుంది. మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. వచ్చిందా లేదా? ఎన్నోసార్లు మీరు అంటే మనం ఏం చేస్తామంటే మధ్యలో మీ మైండ్ జాయిన్ అయిపోయి, మీ కాన్షియస్ మైండ్, మీ సబ్ కాన్షియస్ మైండ్లో పవర్ ఉంది. నీ కాన్షియస్ మైండ్లో, రీజనింగ్ మైండ్లో ఈ సమాజం ఉంది, భయం ఉంది, ఆందోళన ఉంది, చెత్త ఉంది. కానీ నీ అంతఃచేతన మనసు ఒక హై అద్భుత పవర్. ఆ పవర్ నీకు కళ్ళు మూసుకుని నిద్రపోతున్న నీకు టైమింగ్ లేపిన అది నాకు ఇది కావాలంటే అది ఎందుకు అవ్వదు? అది నాకు ఇది కావాలి అని నువ్వు డిసైడ్ చేస్తే నీ ఆలోచన, నీ ఫీలింగ్ ఒకటైతే అది నీ ఎదురుగా అవుతుంది. నీ ఆలోచన పాజిటివ్, నీ ఫీలింగ్ నెగిటివ్. ఈ రెండిట్లో ఏది బలంగా ఉందో అదే నీ లైఫ్లో వాస్తవం అవుతుంది. అర్థమైంది నాన్న? నీ ఆలోచన, నీ ఫీలింగ్, నీ నమ్మకం, నీ లోపల డౌట్ ఉంది, నీ లోపల భయం ఉంది, నీ లోపల ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ లోపల ఎవడెవడు వచ్చి ఇది అవ్వదు, కష్టం అంటాడు. ఇవన్నీ నీ మైండ్లో ఉండి నీ ఆలోచనకి ఇవ్వాల్సిన ఎనర్జీ, బిలీఫ్ లేనప్పుడు అది జరగదు. యద్భావం తద్భవతి. నువ్వు బలంగా దేన్నైతే విశ్వసిస్తావో అది వాస్తవం అవుతుంది నీ లైఫ్లో. నువ్వు సత్యమని దేన్నైతే నమ్ముతావో అది నీ లైఫ్లో వాస్తవం అవుతుంది. కానీ మనకేమవుతుందంటే మన మైండ్ ఒకటి కోరుతుంది, మన లోపల ఇన్నర్ ఫీలింగ్ దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందుకని అవ్వదు. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న పవర్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ హిప్నటిజం విన్నారా మీరు అందరూ? నేను హిప్నటిస్ట్ అనుకోండి, మీ అందరినీ మిమ్మల్ని హిప్నటైజ్ చేసి నీకు నా మాటే వినిపిస్తుంది అంటే నీ కాన్షియస్ మైండ్ నా కంట్రోల్లోకి వచ్చేసింది. నీ సబ్ కాన్షియస్ మైండ్ రెడీగా ఉంది, ఎప్పుడు రెడీగానే ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే, ఇది ఒక గేట్ అనుకోండి, ఆ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ కాన్షియస్ మైండ్, లోపల ఉన్న సూపర్మెన్ సబ్ కాన్షియస్ మైండ్, గుడి బయట ఉండే పూజారి కాన్షియస్ మైండ్, గుళ్ళో ఉన్న దైవం సబ్ కాన్షియస్ మైండ్.
నువ్వు అక్కడ ఆగిపోతావు. వాడు వాచ్మెన్, వాడి దగ్గర పవర్ లేదు, కానీ నీ లోపల ఉన్న వాడి దగ్గర ఉంది. నీ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే కంట్రోల్లోకి వచ్చింది నాకు. ఇప్పుడు నేను నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఏమిస్తే అది నీకు చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హిప్నటైజ్ చేసి నీకు మిరపకాయలు ఇచ్చి ఇది తీయగా ఉంటాయి తిను అంటే నువ్వు పచ్చి మిరపకాయలు ఎలా ఉంటాయి మిరపకాయలు, కానీ హిప్నటైజ్ అయిన వ్యక్తిగా మిరపకాయలు ఇస్తే వాడు తింటే ఎలా ఉందంటే తీయగా అంటాడు. వాడికి తీయగా అనిపిస్తుంది. ఎలా అయింది? ఇప్పుడు మిమ్మల్ని ఈ గాల్లో పడుకోమంటే పడుకోగలరా మనం? కానీ నిన్ను హిప్నటైజ్ చేసి 3 స్టూల్స్ వేసి నీ తల కింద ఒక స్టూలు, నడుం కింద ఒక స్టూలు, కాలు కింద ఒక స్టూలు, 3 స్టూల్స్ పెట్టి ఇది మెత్తటి బెడ్ హాయిగా ఉంది నిద్రపోతున్నావు అంటే నీకు కూడా మెత్తటి బెడ్లో ఉండే హాయిగా ఉంది అనుకుంటూ ఉంటావు. నువ్వు అలా అనుకుంటున్నావు. నీ సబ్ కాన్షియస్ మైండ్కి నేనేం సలహా ఇచ్చాను అంటే, ఏం సూచన ఇచ్చానంటే ఇది మెత్తటి బెడ్ హాయిగా ఉంది అని చెప్పాను. నెమ్మదిగా కాలు కింద ఉన్న స్టూల్ తీసాను. 3 స్టూల్స్ కింద ఉంది కదా, కాలు కింద ఉన్న స్టూల్ తీసేస్తే కాలు కింద పడాలి కదా, అది అలాగే ఉంది. నెమ్మదిగా నడుం కింద ఉన్న స్టూల్ తీసాను. నీ తల వెనక మాత్రమే స్టూల్ ఉంది, ఉన్న బాడీ అంతా గాలిలో ఉంది. తల కింద ఉన్న స్టూల్ కూడా తీసేసాను. ఏమవ్వాలి మరి? ఎందుకు పడ్డు? మీరు చూడలేదు హిప్నటిజం ఎప్పుడు? చూసారా? వీడియోస్ చూసారా? పోనీ ఎలా గాలిలో ఉంటున్నాడు? ఎవరు చేస్తున్నారు గాలిలో ఉంచింది? ఎవడా హిప్నటిస్టా? నీ సబ్ కాన్షియస్ మైండా? నువ్వు దేన్ని నమ్ముతావో 100%, దేన్ని విశ్వసించగలవో, నమ్మడం అంటే రాంగ్ బిలీఫ్ కాదు, నువ్వు విశ్వసించగలిగితే ఏదైనా అవుతుంది. అదే సేత్ చెప్పింది. సెకనులో 1000 వంతు సమయంలో క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధుల్ని తగ్గించే శక్తి నీ అంతర్ప్రపంచానికి ఉంది. ఒక్క సెకనులో 1000 వంతు సమయంలో క్యాన్సర్. జీసస్ కూడా అదే చెప్తారు, నీ విశ్వాసము నీకు ఎట్లుంటే నీకు అట్లా జరుగుతుంది. ఆయన నడిచెళ్తుంటే ఆయన ఆ బట్ట తగిలి ఆ కుష్టి వ్యాధి తగ్గిపోయింది. మహానుభావ నీ వల్ల తగ్గిందంటే నా వల్ల అనుకు, మళ్ళీ వచ్చేస్తుంది. అది నీ విశ్వాసం. ఆయన చేయి పట్టుకున్న వాడికి జరగబోయింది. బోల్ మంది పట్టుకున్నారు ఆయన్ని, ఆయనకే జరగలేదు. కానీ ఆ కొంగు తగిలినోడు విశ్వసించాడు. ప్రభు కొంగు నాకు తగిలితే ఈ రాయ దేవుడు అనుకుని భావించి దీన్ని తాగితే నాకు ఏదో అయిపోతుంది అనుకుంటే అవుతుంది. ఆ రాయి ఇచ్చాడు, ఎవడో ఏం చేస్తాడు, ఈ రాయి పెట్టుకో నీకు అదేదో అయిపోతుందంటే అవుతుంది, నువ్వు నమ్మితే. ఇక్కడ పవర్ రాయిది కాదు, నీకు బిలీఫ్ అంటే మళ్ళీ బిలీఫ్ కూడా కాదండి, నీ విశ్వాసం. నమ్మకం కాదు, విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే నీకు స్పష్టంగా, మూఢంగా కాకుండా స్పష్టంగా అర్థమైనప్పుడు నీకు విశ్వాసం ఉంటుంది. సూర్యుడు రేపు వస్తాడనే విశ్వాసం ఉందా లేదా? అది నమ్మకం కాదు, అది జరిగింది. నువ్వు ఎన్నోసార్లు చూస్తావు, రేపు వస్తాడు అంతే. అంచేత గొప్ప బుక్ చదివో, ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇంకా ద పవర్, బ్యూటిఫుల్, రౌండా బ్యాన్, ద పవర్, శక్తి. అందరూ చదవండి. ద సీక్రెట్, ద పవర్, ద మ్యాజిక్. ఆ సిరీస్లో 3 పుస్తకాలు వచ్చినాయి. రౌండా బ్యాన్ తెలుగులో కూడా వచ్చినాయి. శక్తి, ద పవర్. పుస్తకాలు చదవండి, పిల్లలకి అవి ఇవ్వండి. వండర్ఫుల్. నువ్వు నాన్న అవేర్నెస్ చదివు అంతేనా? అంటే చదువుతున్నాను సార్, ఇంకా అటుకటి కంప్లీట్గా చదివింది ఒకటి. ఇప్పటికి ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చదివిన పుస్తకాలు ఏంటి? అవేర్నెస్ ఒకటిని, జీవాత్మ ప్రపంచ నియమాలు. జీవాత్మ ప్రపంచ నియమాలు అనేది ఆయన ఎవరో చనిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన విషయాలు. నేను దాన్ని తగ్గించింది, కానీ అవి ఈవెన్ శతాయనం కూడా అది ప్రామాణిక గ్రంథాలు కాదు. రామాయణానికి ప్రమాణం వాల్మీకి రామాయణము, అంతే కదా. అంటే వాల్మీకి రామాయణం ప్రామాణిక గ్రంథం. శతాయనంలో అది కూడా వాస్తవం అయి ఉండొచ్చు, కానీ అది నీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది, అది వ్యవహారం. ఇక్కడ మీరందరూ, మనందరం, మీ బిడ్డలకి మీరు ఎప్పుడైనా ఏదైనా బర్త్డే కానీ ఇంకోటి కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే రామకృష్ణ మఠానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోండి. వివేకానంద స్వామి బుక్స్ ఇవ్వండి. భారతీయ యువకులారా, యువకులకి వివేకానందుల పిలుపు, సందేశ తరంగిణి, ఇలాంటి
మన ఉపనిషత్తుల మీద, మన కల్చర్ మీద, మన సంస్కృతి మీద, కులము సంస్కృతి దీని మీద ఆయన ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. రామకృష్ణ మిషన్కి తప్పకుండా వెళ్ళండి. ఒక వేసవంతా మీరు రామకృష్ణ మిషన్లో జాయిన్ అయ్యి ఆ ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళండి దయచేసి. ఒక 10 రోజులైనా, ఏడాదిలో ఒక 10 రోజులైనా మీరు దయచేసి యూత్ ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్కి వెళ్ళండి. దేశభక్తి అంటే ఏంటో, క్రమశిక్షణ అంటే ఏంటో, అహం లేకుండా ఉండడం అంటే ఏంటో వాళ్ళు ఏమి చెప్పరు. మనని ఎంతటి ప్రేరణ కలిగిస్తారో. ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళండి. ఆర్ఎస్ఎస్తో ప్రవేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్ని సంవత్సరాలుగా చెత్తంతా విని గాంధీ గారిని ఆయన ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేశారని విన్నారేమో మీరు. గాంధీజీకి మరణించిన తర్వాత గాడ్సేకి ఉరిశిక్ష విధించిన జడ్జి గారు చేసిన పని ఏంటో తెలుసా? ఆ సీట్లో కూర్చుని నేను ఏం చేయలేకపోయాను. తర్వాత జరిగిన మాట మీరు చదవండి. ఆ గాడ్సే వాదన మీరు దయచేసి చదవండి. మీరందరూ చదవండి. గాడ్సే ఆయన ఏం మాట్లాడారో. ఇన్ని సంవత్సరాలు గదిని మధ్యన కూర్చోబెట్టి తలుపులేసి ఇది గాడ్సే వాదన బయట ప్రపంచానికి తెలియకూడదని ఇన్ని సంవత్సరాలు ఆపారు. ఇది ఈ మధ్యనే బయటకు వచ్చింది. మీకు తెలుసా, స్వతంత్రించినప్పుడు సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ మళ్ళీ కనబడితే బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించే ఒప్పందంతో మనకి సంతకం చేసి తీసుకున్నారు. అలాగే గాడ్సే గాంధీ గారిని చంపిన విషయం ప్రపంచానికి తెలియకూడదు. చంపిన విషయం అందరికీ తెలియాలి, కానీ చంపడానికి కారణం ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం దాచిపెట్టి ఉంచారు. దాన్ని చదవండి. ఆ జడ్జి ఏమన్నారో తెలుసా? దండం పెట్టి ఆయనకి, నీలాంటి దేశభక్తుని నా జీవితంలో చూడలేదు అన్నారు గాడ్సే గురించి. అవి చదవండి దయచేసి. ఓకే సార్. టైం సరిపోదు. పత్రి గారు జూలై 24వ తేదీన బాడీ ఎక్కిచ్చేశారు. మే నెలలో కూడా కొత్త పుస్తకాన్ని చదువుతున్నారు. అంత జ్ఞానం ఉన్న ఆయన, 1,00,000 పుస్తకాలు చదివిన ఆయన, ఎన్లైటెండ్ మాస్టర్. మొన్న హైదరాబాద్లో ఈ ప్యానెల్ డిస్కషన్లోనే ఆయన అల్లుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, పత్రిజీ మే నెలలో కూడా ఆయన బుక్ చదివారు. ఎప్పుడు ఆయన బ్యాగ్లో ఒక బుక్ ఉండేది, ఏదో పుస్తకం ఎప్పుడు చదువుతూ ఉంటారు. మీరు 1, 2 కాదు 100 పుస్తకాలు చదవాలి. ఎస్ సార్. బుక్స్ చదవండి. ఒక బుక్ చదివి నవల్లా కాదు, ఆ పాయింట్ చదవండి, ఆ పాయింట్ మీద ధ్యానం చేయండి, ఆ పాయింట్ని రాసుకోండి. దానికి సంబంధించిన ఇంకా ఆ విషయాలు మాట్లాడిన మన గ్రంథాల్లో ఏముందో చూడండి. చూస్తే మనకు అవగతం అవుతుంది, విషయం తెలుస్తుంది. చేత మనం దానికోసం 30 సంవత్సరాలు వెచ్చించారు. ఒక 6 నెలలు మంచి పుస్తకాలు చదవడానికి ఎందుకు బెటరు? 25 ఏళ్ళు 25 ఏళ్ళు చెత్త చదవడానికి ఉపయోగించారు మీరు. ఆ లెక్కలు పనికిరాని, పనికిరాని సైన్స్ని పనికిరాదు అంటలేదు. మీరు చదివిన సైన్స్ మీ లైఫ్లో అప్లై కాదు, మీరు చదివిన లెక్కలు మీ లైఫ్లో అప్లై కావు. కానీ మీ లైఫ్కి ఉపయోగపడే విషయాల్ని ఎందుకు చదవడం లేదు? నేను ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళినప్పుడు అడుగుతాను, మీరు మీ క్లాస్ బుక్స్ కానీ పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకడు చేయెత్తడు, ఎవడో ఒకడు ఎత్తుతాడు లింగమంట ఏదో ఒక పుస్తకం. పాపం బుక్స్ మీరు చదవడం లేదు. బుక్స్ చదవాలా? మీరు చదవాలి, పుస్తకాలు వెళ్ళి కొనుక్కోవాలి. మీరు చదివి మీ పిల్లలకి అది ఉంచితే మీ పిల్లలతో మీరు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, లేకపోతే పక్క వాళ్ళతో ఎలా ఉండాలో అసలు మన గురించి మనకు అర్థం అవ్వాలంటే మనం ఆ మహనీయులు వాళ్ళ జీవితం అంతా వెచ్చించి తెలుసుకున్న జ్ఞానాన్ని పుస్తకంలో ఇస్తే ఒక 70-80 సంవత్సరాల వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బ్రహ్మాండంగా ఒక పుస్తకంలో ఇస్తే, ఒక యోగ్యాత్మకత ఎంతోమంది మహనీయుల్ని దర్శించి అందరితోటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొంది ఆ మర్రి చెట్టు కింద అక్కడ కూర్చొని ఇప్పుడు నాకు ఇది కావాలంటే వచ్చింది యోగానంద పరమహంసకి. మీరు బాబా సినిమా చూశారు కదా, అందులో అంటాడు కదా గాలిపటాన్ని ఇలా చూసి. ఎంతటి గొప్ప బుక్కో ఒక యోగి ఆత్మకథ. ఒక యోగి ఆత్మకథ ఎంతమంది చదివారు? గ్రేట్. ఇంతమంది ఉన్నందుకు మిగిలిన వాళ్ళు కూడా చదవాలి. ఒక యోగి ఆత్మకథ ఇంగ్లాండ్ లాంటి దేశంలో 8 యూనివర్సిటీల్లో పీజీలో సిలబస్గా ఉన్న బుక్. ప్రపంచంలో అత్యధికంగా అనేక లాంగ్వేజ్ల్లో ప్రింట్ అయిన బుక్ యోగానంద పరమహంస
ఒక యోగి ఆత్మకథ అందరూ చదవాలి. ఆ బుక్ ఎంత ఉంటుందని చూసి భయపడిపోయి ఇలా ఆయన లైఫ్ అంతా, ఆయన తెలుసుకున్న జ్ఞానం, ఆయన కలిసిన యోగులు, వాళ్ళ పరిచయం, ఆ మిరాకిల్స్, ఎంత అద్భుతమైన పుస్తకము ఒక యోగి ఆత్మకథ. తెచ్చేసి చదవండి. యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు ఎంతమంది చదివారు? మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను అనడం లేదు, ఊరికే అందరికీ గుర్తు చేయడం కోసం. ఈ మూమెంట్నే స్టార్ట్ అవడానికి కారణం యూ ఫర్ ఎవర్, లోబ్సాంగ్ రాంప పత్రిజీ కంప్లీట్ ఈ మూమెంటే స్టార్ట్ చేయడానికి. ఏమో టైం అయిపోయిందని ఉంచున్నావు, చాలాసేపు అయిందా? మరి ఓకే, నెక్స్ట్ కంక్లూడ్ చేసేయచ్చా? పాపం నువ్వేదో అడుగుదామని రెడీ అయ్యావు, మేకప్ చేసుకుని, నిన్ను అడగనే లేదు. ఆయన ఏదో అడుగుదాం అనుకున్నాడు, అవ్వలేదు. మరి టైం లేదు, తర్వాత మాట్లాడచ్చు. టైం అయిపోయింది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దయచేసి పుస్తకాలు చదవండి. స్వాధ్యాయ యోగం కూడా ఇక్కడే. మీరు పుస్తకాలు చదవండి. ఒక యోగి ఆత్మకథ తప్పకుండా చదవండి. ఆత్మాయనం పీటర్ రిచ్లీది ఏ సోల్స్ జర్నీ, ఎంత అద్భుతమైన పుస్తకము, దయచేసి చదవండి. మీ పిల్లలకి, టీనేజ్ పిల్లలకి థింక్ అండ్ గ్రో రిచ్, నెపోలియన్ హిల్ బుక్, థింక్ అండ్ గ్రో రిచ్. అందులో ఉన్న మాట నేను ఇంటర్మీడియట్లో చదివింది, నేను మళ్ళీ చదవలేదు, నాకు గుర్తుంది. నాకు నిన్నటి విషయాలు గుర్తులేవు. చాలా మంది గురించి నేను చూసి మీ ఊరు వచ్చానా అని కూడా అడుగుతాను, నాకు గుర్తులేదు. కానీ నేను ఇంటర్మీడియట్లో చదివిన పుస్తకంలో ఉన్న వాక్యం కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. ద మోస్ట్ గోల్డ్ హ్యాస్ బీన్ మైండ్ ఫ్రమ్ ద థాట్స్ ఆఫ్ ఎ మ్యాన్ దెన్ ఎవర్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద ఎర్త్ అని ఉంటుంది అందులో. మనిషి బంగారపు నిధిలో దొరికే బంగారం కంటే ఎక్కువ బంగారాన్ని నీ మనసు నుంచి నువ్వు తీయొచ్చు, నీ ఆత్మశక్తి నుంచి నువ్వు తీయొచ్చు అని ఉంటుంది. థింక్ అండ్ గ్రో రిచ్. డబ్బే కాదు, ఎంత బ్యూటిఫుల్ పుస్తకాలు ఉన్నాయో అవి చదవండి. ఇందాక బాబు చెప్పినట్టు ద పవర్, ద సీక్రెట్, ద మ్యాజిక్, తెలుగులో ఉన్నాయి. సీక్రెట్, రహస్యం, బట్టబయలు అది వేరే, రహస్యం డైరెక్ట్గా ఇచ్చారు కదా చక్కగా. రహస్యం బుక్ చదవండి. శక్తి, ద పవర్ చదవండి. రామ్తా బుక్స్ చదవండి. రామ్తా ప్రేమ రహస్యాలు చదవండి. జీవిత రహస్యాలు, ఓషో, రజనీష్ బుక్, జీవితాన్ని పండగ చేసుకో, ఎంత బ్యూటిఫుల్ బుక్, అది చదవండి. మీరు అందరూ ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, సంభోగము నుండి సమాధి వరకు, ఈ బుక్ చదవండి. చదవకపోతే మీ జన్మ చాలా వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. నా మాటిని ఈవేళే ఆ బుక్ స్టాల్లో ఉంటే అందులో కనీసం ఆ రెండవ పార్ట్ యువకుడు యవనం అని ఉంది. ఆ బుక్ మీరు చదవండి అందరూ. యువకుడు యవనం మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. ఓషోని చదవకపోతే ఎలా? ఎంత గొప్ప పుస్తకాలు ఉన్నాయో. బుక్స్ చదవండి నాన్న.